2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. సో టీవీకే విజయ్ తమిళనాడులో అయితే ఒక అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. సో అయితే స్టాలిన్ ఎందుకు ఓడిపోయాడు తమిళనాడులో? స్టాలిన్ ఓడిపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి? ఒక పవర్ఫుల్ నేత, అంటే రాజకీయాల్లో తెలిసినవాడు, పొలిటికల్ స్ట్రాటజీ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి ఎందుకు ఓడిపోవడం జరిగింది? ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అయితే మనం అబ్జర్వ్ చేస్తే, మెయిన్ ప్రజెంట్ చూసుకుంటే మహిళా ఓటర్లు అయితే ఓవరాల్గా తగ్గడం జరిగింది. మహిళా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది స్టాలిన్కి బాగా తగ్గిపోవడం జరిగింది. మెయిన్గా ఎందుకు తగ్గడం అనేది ఒకసారి ఆలోచిస్తే, ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్లో అంటే స్టాలిన్ని గెలిపించింది ఎక్కువగా మహిళా ఓట్లే. సో వాళ్ళ కోసం సంథింగ్ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి, అంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ అంటే ఫ్రీ బస్ ఒకటి పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకు అల్పాహారం అనే పథకం కింద డైలీ మార్నింగ్ టిఫిన్స్, అంటే స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఒక వెసులుబాటు కల్పించడం మనం చూడొచ్చు. తర్వాత ఉన్నత చదువులు చదివే, అంటే విద్యకు వెళ్ళే వాళ్ళకైతే మంత్లీ ఒక 1000 రూపీస్ వేయడం కానీ, ఇలాంటి పథకాలు అయితే డిఎంకే స్టాలిన్ అయితే బాగా అంటే డెవలప్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ ఆశ కూడా, వాళ్ళ గ్రిప్ కూడా ఈసారి కూడా మహిళా ఓటర్లు అయితే ఖచ్చితంగా పడతాయని చెప్పేసి వాళ్ళు ఆశాభావంగా ఉండడం జరిగింది. కాకపోతే అంటే టీవీకే విజయ్ ఒక అంటే ఆ చరిష్మా వల్లనో అంటే యూత్ బాగా పెరగడం, యూత్ ఎక్కువగా ఇంట్లో ఎక్కువ ఫోర్స్ చేయడం వల్లనో తెలియదు కానీ, మహిళా ఓటర్లు అయితే కంప్లీట్ ఈసారి అంటే స్టాలిన్కి పడకపోవడం అనేది, సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోవడం, అంటే మహిళా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మెయిన్ మహిళా ఓటర్ల ఎఫెక్ట్ అయితే స్టాలిన్ ఓడిపోవడం కానీ డిఎంకే ఓడిపోవడానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు. తర్వాత ఒకటి చూసుకుంటే పొత్తులు, అంటే పొత్తులు ఏ విధంగా అంటే తమిళనాడు డిఫరెంట్ పొత్తులు ఉంటాయి. అంటే ఎస్పీ అని కానీ, అంటే డిఎంకే ఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, డిఎంకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ డిఎంకే పొత్తు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించిన, అంటే మిగతా పార్టీలు ఐయుఎం కానీ, తర్వాత ఓవరాల్గా ఎస్పీ అని అంటే వీసీకే కానీ, ఇలాంటి పార్టీలు ఉన్నాయి. ఓవరాల్గా వాళ్ళు మాత్రం ఎలాంటి, అంటే ఒక సింగిల్ డిజిట్తోనే ఆగిపోవడం అనేది కూడా డిఎంకేకి పెద్ద మైనస్. సో వాళ్ళ ఓటు బ్యాంకింగ్ అనేది పెరగకపోవడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా పొత్తులు అనేది పెద్ద ఎఫెక్ట్ చూపించాయని, అంటే పొత్తులకు సంబంధించి డిఎంకే తప్ప మిగతా పార్టీలు ఎఫెక్టివ్గా వర్క్ చేయలేకపోయాయనేసి, అంటే గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉన్న అంటే మీడియా చెప్పడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే మెయిన్ అగ్రెసివ్గా విజయ్పై అటాక్ చేయకపోవడం అనేది కూడా స్టాలిన్ కానీ స్టాలిన్ వర్గాన్ని కానీ ఎక్కువగా ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్తున్నాను. అంటే చాలా మటుకు అక్కడ మీరు చూస్తే విజయ్ అంటే టీవీకే విజయ్ చూస్తే ప్రతిసారి స్టాలిన్ అంకుల్ అని, స్టాలిన్ సార్ అని అంటే చెప్తూ వచ్చాడు. సో ఆ విధంగా అటాక్ చేయడం జరిగింది. కాకపోతే రివర్స్ అటాక్ అనేది స్టాలిన్ నుంచి కానీ, స్టాలిన్ సంబంధించిన వర్గాల నుంచి కానీ ఎట్టి పరిస్థితుల్లో లేకపోవడం అనేది కూడా అంటే పెద్ద ఎఫెక్ట్, అంటే ఓడిపోవడానికి డిఎంకే ఓడిపోవడానికి అదొక పెద్ద కారణం. ముఖ్యంగా అంటే ఒక ప్రభుత్వ యొక్క పథకాలను ఎండగట్టడంలో టీవీకే విజయ్ అయితే ముందుండడం, అంటే అగ్రెసివ్గా మాట్లాడడం, స్టాలిన్ అంకుల్ అని ప్రతిసారి చెప్పడం, తర్వాత స్టాలిన్ సార్ వీళ్ళు ఉన్నప్పుడల్లా ఇలా మాట్లాడడం. తర్వాత స్టాలిన్ మాత్రం రివర్స్ అటాక్ మాత్రం ఎక్కడా చేయడం లేదు, మీడియాలో కానీ అటు బహిరంగ సభల్లో కానీ. అంటే అగ్రెసివ్ అటాక్ అనేది స్టాలిన్ అంటే టీవీకే విజయ్ పైన లేకపోవడం అనేది కూడా, అంటే జనాలలోకి ఎక్కువగా వెళ్ళలేకపోయారు అనేసి గ్రౌండ్ లెవెల్లో ఇదొక కారణం చెప్తున్నారు. అంటే ముఖ్యంగా అంటే ఆయన అంటే కారణం ఏంటి, అంటే అగ్రెసివ్గా ఎందుకు వెళ్తలేరని మీడియా అడిగినప్పుడు కూడా ఆయన పెద్దగా అంటే సమాధానం చెప్పకుండా దాటేయడం అనేది కూడా అక్కడ మీడియా వర్గాలు కథనం ప్రకారం తెలుస్తుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ చూసుకుంటే మాత్రం గవర్నమెంట్ అపోజిషన్, అంటే ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలను ఎండగట్టడంలో టీవీకే విజయ్ మంచిగా సక్సెస్ అని చెప్పాలి. అంటే ముఖ్యంగా అంటే అవినీతి కానీ, తర్వాత అంటే డిఫరెంట్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో దానిలను ఎలివేట్ చేయడంలో కానీ, ఓవరాల్గా అంటే ఎక్కడ సభ దొరికినా, ఎక్కడ మీడియా ఛాన్స్ దొరికినా, ఎక్కడ దొరికినా ప్రభుత్వ పథకాలను ఎండగట్టడంలో కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా దాన్ని ఎలివేట్ చేయడంలో కానీ ఆ విధంగా అయితే చేయడం జరిగింది. సో ప్లస్ ఇంకోటి విజయ్కి కొంచెం సినిమాకి సంబంధించిన గ్లామర్ తోడవడం,
డిఫరెంట్ వాళ్ళకి సంబంధించిన త్రిషకు సంబంధించిన వర్గాలు కొన్ని కానీ సోషల్ మీడియాలో బాగా వర్కౌట్ చేశాయి అనేసి అక్కడ వర్గాలు చెప్పడం జరుగుతుంది. సో సోషల్ మీడియాలో యాక్టివ్ లేకపోవడం ప్రభుత్వ మీడియా అంటే లోకల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఫేస్బుక్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవైతున్నారో వాళ్ళని హైర్ చేసుకొని డిఫరెంట్ అప్రోచ్ వెళ్ళడం అనేది అంటే టీవీకే విజయ్కి కలిసి వచ్చిన అంశము. ఇక్కడ వీళ్ళు ల్యాక్ అయ్యారు. ఖచ్చితంగా టీవీకే విజయ్ అంటే గెలుపు పొందడానికి సోషల్ మీడియా కానీ ప్రతి ఎమోషన్ని ప్రతి దాన్ని గ్రాప్ చేసుకోవడం ఇన్ఫ్లుయెన్సర్కి అందించడం దాని ద్వారా పోస్ట్ చేయడం అనేది చూడొచ్చు మనము. సో ఓవరాల్గా మెయిన్ టీవీకే విజయ్ గెలవడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే బాగా ఉంది. అది మాత్రం స్టాలిన్ అనేది ఉపయోగించుకోలేదు. స్టాలిన్ సంబంధించిన సోషల్ మీడియా కూడా ఫెయిల్యూర్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకో విషయం వచ్చేసి స్టాలిన్ని చాలా లైట్గా తీసుకోవడం అనేది అంటే అటు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఎవరు కానీ స్టాలిన్ని చాలా లైట్గా తీసుకోవడం అనేది కూడా అంటే అంటే సినిమాకి సంబంధించిన వ్యక్తి మా అంటే ఒక 10-20 వస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత ఎగ్జిట్ పోల్స్లో కూడా స్టాలిన్కి 20 నుంచి 30 చూపించడం అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా ఆ విధంగానే చూపించడం చూడొచ్చు. ముఖ్యంగా మనం సేమ్ చూసుకుంటే స్టాలిన్ని చాలా లైట్ తీసుకున్నారు. స్టాలిన్ సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడకపోవడం కూడా పెద్ద మైనస్. ముఖ్యంగా మన సీఎం కేసీఆర్ ఇంతకుముందు కేసీఆర్ బీఆర్ఎస్ కూడా అదే తప్పిదం చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నా కానీ రేవంత్ రెడ్డి ముందుకు దూసుకెళ్తున్న గ్రౌండ్ లెవెల్లో కూడా అంటే రేవంత్ రెడ్డిని చాలా లైట్ తీసుకోవడం జరిగింది. అంటే లైట్ తీసుకోవడం అనేది అంటే వాళ్ళకి పెద్ద స్పందించకపోవడం దానికి రివర్స్గా అటాక్ చేయకపోవడం అనేది కూడా మనం చూడొచ్చు. సో సోషల్ మీడియా ఒకటి కూడా రేవంత్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్లో అయితే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు లైట్ తీసుకున్నారు. అంటే రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదని అటు ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళకున్న అడ్వైజర్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ ఈ విధంగా అయితే ప్రభుత్వ పథకాలను ఎండగొట్టడం అనేది కూడా రేవంత్ రెడ్డి చేసిన మెయిన్ అంటే స్ట్రాటజీ అని చెప్పొచ్చు. అదేవిధంగా టీవీకే విజయ్ కూడా ప్రజెంట్ అయితే ప్రభుత్వం చేసిన పథకాలు అయితే ఎండగట్టడంలో అయితే అంటే స్టార్టింగ్ నుంచి కూడా డే 1 నుంచి కూడా అతను అదే పనిలో ఉండడం జరిగింది. సో ఎక్కడ ఛాన్స్ దొరికినా ఎవరితో ఛాన్స్ దొరికినా యూట్యూబ్లో చూసినా ఇన్స్టాలో చూసినా ఎఫ్బీలో చూసినా లాస్ట్ ఒక 1.5 year నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే టీవీకే విజయ్ గెలపడానికి ఇంచుమించు 40% కారణం అదే అనేది చెప్పడం జరిగింది. ఓవరాల్ తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ అంటే స్టార్టింగ్లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓటర్స్ మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ మీడియా చెప్పిన దాని ప్రకారం చూస్తే పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా టీవీకే విజయ్కే ఎక్కువగా ఓట్లు రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎందుకు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కూడా స్టాలిన్ ఒక రూలింగ్ పైన అయితే అపోజిషన్ అంటే ఉన్నారనేసి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఎక్కువగా మనకు ప్రభుత్వ ఉద్యోగాలు వేయడం జరుగుతుంది. అంటే ఈవెన్ వాళ్ళు కూడా ఎక్కువగా స్టాలిన్కి డిఎంకేకి సపోర్ట్ లేకపోవడం అనేది కూడా వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్ కారణం. ఎప్పుడైతే సిస్టంలో అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సపోర్ట్ లేకుండా అండ్ ప్రభుత్వ ఉద్యోగుల సపోర్ట్ లేకుండా గెలవడం అనేది కూడా చాలా తక్కువ. అండ్ ఈవెన్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం కూడా అంటే బిహైండ్ ద కెమెరా కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానము అండ్ రూరల్ ప్రాంతాలలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ఫ్లుయెన్స్ వేరేలాగా ఉంటుంది. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోలేకపోయారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈవెన్ వాళ్ళకు అపోజిషన్ అనేది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వాళ్ళు ఎక్కువగా దగ్గర కాలేకపోయారు అనే డిఎంకే ప్రభుత్వం అనేసి అంటే వాళ్ళకి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన పిఆర్సీలు ఆ విధంగా అందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళు డెవలప్మెంట్ లేదనేసి వాళ్ళు కూడా పెద్ద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపకపోవడం. తర్వాత లాంగ్ అంటే చాలా రోజుల నుంచి చూసుకుంటే మనకు డిఎంకే అన్నా డిఎంకే 2 పార్టీల మధ్యనే పోటీ జరుగుతుంది. ప్రజలు కూడా విసుగు చెందారు, మార్పు వచ్చే టైం వచ్చేసింది అనేసి మనం అంటే ఇంతకుముందు మాట్లాడుకోవడం జరిగింది. సో ఆ విధంగా మెయిన్ చూస్తే మహిళా ఓటర్కి సంబంధించి ఒకటి, తర్వాత ప్రభుత్వ పథకాలను ఎండగట్టడం, తర్వాత విజయ్ని లైట్ తీసుకోవడం అనేది, తర్వాత ఇంతకుముందు మనం చెప్పినట్టు విజయ్ బలాన్ని తక్కువ అంచనా వేయడం కానీ, తర్వాత గవర్నమెంట్ పథకాలను లైట్ తీసుకోవడం, తర్వాత దళిత ఓట్లకు సంబంధించి కూడా ముఖ్యంగా దళిత ఓట్లు అందడ అక్కడ వీసీకే అనే ఒక పార్టీ ఉంటుంది. ఆ వీసీకే అనే పార్టీకి ఎక్కువ దళిత ఓట్లు వస్తాయి ఎప్పుడైనా సరే. ఈసారి వీసీకే పార్టీ కూడా దళిత ఓట్లు తగ్గడం అనేది కూడా మనం చూడొచ్చు. విజయ్ ఎక్కడ ప్రచారంలో కూడా తన డ్రైవర్కి సీట్ ఇవ్వడం కానీ, తర్వాత లో క్లాస్ పీపుల్ని ఎక్కువగా దగ్గర చేర్చుకోవడం అనేది విజయ్కి ఒక బాగా కలిసి వచ్చిన అంశం. సో దళితులు కూడా ఎక్కువగా టీవీకే విజయ్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారని చెప్తున్నారు. ఆటో డ్రైవర్కి ఒక సీట్ ఇవ్వడం, తర్వాత తనకు సంబంధించిన డ్రైవర్ కొడుకుకి సీట్ ఇవ్వడం, ఆయన ఎమ్మెల్యే కలిసిండు. ఈ విధంగా ఒక డిఫరెంట్ జోనర్లోని పీపుల్ని ఎంచుకొని ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది
పబ్లిక్ ఒక అంటే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టయింది. అంటే నేను అన్ని వర్గాలను ఒకటేలాగా చూస్తాను అంటే లో క్లాస్ పీపుల్ని నేను దగ్గరకు తీసుకుంటా, అదే నా నైజం అనేసి చెప్పడం కూడా మనం అబ్జర్వ్ చేసి, సో ఆ విధంగా ఇందులో స్టాలిన్ ఖచ్చితంగా వెనుకబడాలని చెప్పొచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ, తర్వాత ఈ విధంగా టికెట్లు ఇచ్చే విషయంలో కూడా పొలిటికల్ స్ట్రాటజీ ఆలోచించాడు కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించలేదు, ఎమోషన్ యాంగిల్లో ఆలోచించలేదు. సో ఓవరాల్గా చూస్తే టీవీకే విజయ్ ఎమోషన్, హ్యూమన్ అండ్ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ అన్నీ మిక్స్ చేసి ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది. అంటే మనం చూస్తే దాని రిజల్ట్ చూస్తే దాని యొక్క ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా అంటే ఊహించని ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు. ఎంజీఆర్, జయలలిత తర్వాత ఈ రకమైన ప్రభంజనం అనేది టీవీకే విజయ్కి రావడం అనేది అంటే ఒక మనం చాలా ఊహించలేము. సో స్టాలిన్ మెయిన్ ఓడిపోవడానికి మెయిన్ ఇవే కారణాలు అయితే చెప్పొచ్చు.